ప్రభుత్వం చేపడుతున్న ఎస్సీ వర్గీకరణలో తమకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్ శాతాన్ని పునఃపరిశీలించాలని ఏపీ ఎంఆర్పీఎస్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పల్లివెల శివమణి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ పిలుపు మేరకు ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత మాదిగలు రెండు రాష్ట్రాల్లోనూ రెండు వర్గాలుగా విడిపోయి వర్గీకరణ సాధించుకున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వర్గీకరణలో తమకు అన్యాయం జరగకూడదని అన్నారు. जिंदाबाद 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 నా పేరు పల్లెల శివమణి మాదిగ ఏపీ ఎంఆర్పీఎస్ కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ గారి పిలుపు వరకు ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 75/6 వాళ్ళకి ఇచ్చి 6.1 మాకు ఇవ్వడం వల్ల నాకు జరిగింది అన్యాయం అని చెప్పేసి సమన్వయం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కి మేము వినతి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మాదిగలు వర్గీకరణ సాధించుకునే దానికి ఈ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత దండు వీరయ్య గారి నాయకత్వాన్ని బలపరుచుకుని మేము సాధించుకోవడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా టీఎంఆర్పీఎస్ ఇటుక రాజు గారి నాయకత్వంలో అక్కడ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఎందుకంటే కృష్ణమాదిగని నమ్ముకుని మేము గత 30 సంవత్సరాలు వర్గీకరణ సాధించుకోవడం జరగలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వర్గాలుగా ఏర్పడి అక్కడ తెలంగాణలో టీఎంఆర్పీఎస్ ఇక్కడ ఏపీ ఎంఆర్పీఎస్ ఆయన పక్కనెట్టి మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ రోజు ఈ స్థాయికి సక్సెస్ చేయడం జరిగిందంటే అది కారణం దండు వీరయ్య అని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా ద్వారా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య గారు నాయకత్వంలో కలెక్టర్ గారికి స్టేట్ మొత్తం మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే మాకు సరైన కులగణన జరగలేదని మేము భావిస్తున్నాం. మరి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ స్థానికంగా ఉన్న మరి అధికారులు మరి కులగణనలో ఏ క్యాస్ట్ అయితే ఉందో ఆ క్యాస్ట్ నియమించుకుంటే కరెక్ట్ గా కులగణన జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఏదైతే మేము 30 ఏళ్ల చరిత్ర ఉద్యమ చరిత్ర ఏ విధంగా అయితే మేము సాధించుకున్నా కానీ సరైన మరి మాకు న్యాయం జరగలేదని మేము భావిస్తున్నాం. సరే కులగణన చేసి రాష్ట్రం అంతా ఒక యూనిటీగా మేము ఎంత ఉన్నామో మాకు అంత రిజర్వేషన్ కావాలని మాకు న్యాయం చేస్తారని ఈ గవర్నమెంట్ కి మన కలెక్టర్ ద్వారా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది.